Listen to me carefully. Learn anything faster by implementing these three powerful habits in your life. In today's video, I am going to reveal three habits that will help you learn 10x faster and remember everything and actually use what you learn. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, సో మీ బ్రెయిన్ పవర్ అనేది 10x ఫాస్ట్ అవుతుందన్నమాట. సో మీరు థ్యాంక్స్ చెప్తారనమాట నాకు ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెక్షన్ నెంబర్ 1, యాక్టివ్ రీకాల్. డోంట్ రీడ్, రిమెంబర్. చాలామంది పడుకొని 3 hours చదువుతారనమాట, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఏమీ గుర్తుండదు అనమాట, గాన్ అనమాట, బ్లాంక్గా అయిపోతుంది బ్రెయిన్ మొత్తం. సో ఈ ప్రాసెస్ అనేది చాలా రాంగ్ అనమాట. బికాస్ జస్ట్ రీడింగ్ ఈజ్ ఏ ప్యాసివ్ థింగ్. రియల్ లెర్నింగ్ హ్యాపెన్స్ వెన్ యూ బ్రెయిన్ స్ట్రగుల్స్. ఆఫ్టర్ ఎవ్రీ 10 to 15 minutes ఆఫ్ రీడింగ్, క్లోజ్ ద బుక్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ వన్ క్వశ్చన్: వాట్ డిడ్ ఐ జస్ట్ లర్న్? సో ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. సో అప్పుడు దాని తర్వాత ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అనమాట. మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి మీరు ఏం చదివారో అనేది. దట్స్ కాల్ యాక్టివ్ రీకాల్ అనమాట. ద మోస్ట్ పవర్ఫుల్ లర్నింగ్ టెక్నిక్ అనమాట ఇదైతే. ఈ టెక్నిక్ని చాలా టాపర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ రీడర్స్ ఫాలో అవుతారనమాట. సో నేను కూడా నా పర్సనల్ లైఫ్లో యూజ్ చేసిన అనమాట. ఇట్స్ వర్క్స్ వండర్స్ అసలు. డోంట్ రీడ్ టు ఫినిష్, రీడ్ టు రిమెంబర్. మీరు ఇన్ఫర్మేషన్ని రీకాల్ చేస్తే బ్రెయిన్ కనెక్షన్ స్ట్రెంగ్తెన్ అవుతుందన్నమాట అండ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్ అగైన్. సెక్షన్ నెంబర్ 2, లర్న్ బై ఎక్స్ప్లెయినింగ్. సో దిస్ ఈజ్ ద గేమ్ చేంజర్ అనమాట. నా రియల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానమాట. సో అదేంటంటే, నేను స్కూల్ టైంలో ఒక టాపిక్ అనేది నేర్చుకున్నాను అనమాట సోషల్లో. అదేంటంటే, ఇప్పుడు అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, స్ట్రోటోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ ఇలా లేయర్స్ ఉంటాయి కదా. కొద్ది కిలోమీటర్స్ పైనకి వెళ్ళిన కొద్దీ, హైట్ వెళ్ళిన కొద్దీ కొన్ని అట్మాస్ఫియర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ టాపిక్ అనేది నేను సోషల్లో నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో ఆ టాపిక్ అయితే నాకు 10 years అవుతున్నా, బట్ స్టిల్ నాకు ఇంకా గుర్తుందనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ టీచింగ్ అనమాట. సో మీరు ఏం నేర్చుకున్నారో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఇంకా గట్టిగా గుర్తుండిపోతుంది అనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు లర్న్. దిస్ వన్ ఈజ్ ప్యూర్ గోల్డ్ అనమాట. సో ట్రై చేయండి పక్కా ఇదైతే, ఈ టెక్నిక్ అయితే. ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఇట్ సింప్లీ టెల్స్ యూ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ ద టాపిక్ అనమాట. ఎవ్రీ టైమ్ యూ లర్న్ సంథింగ్ న్యూ, ఎక్స్ప్లెయిన్ ఇట్ సమ్ వన్ ఆర్ ఎల్స్ ఈవెన్ టు యువర్ సెల్ఫ్ అనమాట. సో మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఇంకా వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బెటరే, బట్ మీకు మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్కడంటే మిర్రర్ దగ్గరికి వెళ్ళేసి మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి మీరు చదివింది ఏంటో. అండ్ దీన్ని ఫిన్మ్యాన్ టెక్నిక్ కూడా అంటారనమాట. హీ సెడ్ ద బెస్ట్ వే టు లర్న్ ఈజ్ టు టీచ్. రీడ్ one page, then try to teach that concept in simple words with your friend. సో యూ విల్ రియలైజ్ వేర్ యు ఆర్ వీక్ అండ్ వేర్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని నేర్చుకోండి, చదవండి, దాని తర్వాత మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా ఎక్కడ నేను వీక్గా ఉన్నాను అనేది. టీచింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్. రిమెంబర్, టీచర్స్ డోంట్ జస్ట్ టీచ్ ద నాలెడ్జ్, దే మాస్టర్ ఇట్. సెక్షన్ నెంబర్ 3, స్పేస్ రిపీటెడ్, బీట్ ఫర్గెటింగ్. ఫర్గెట్ అవ్వడానికి రీజన్ ఏంటి? సింపుల్, రిపిటేషన్ రాంగ్ టైంలో చేస్తున్నారు. బ్రెయిన్ నీడ్స్ స్పేసింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద సేమ్ థింగ్ 10 times in one day, read it once one day and again after one day, then after 3 days, then after 7 days. This is called space repetition. ఒకటే దాన్ని పదే చదవకండి. ఒకసారి గట్టిగా చదవండి, దాని తర్వాత వదిలేసేయండి. ఇంకా దాని తర్వాత 1 day తర్వాత మళ్ళీ ఆ టాపిక్ గురించి రిమెంబర్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 days తర్వాత, దాని తర్వాత 7 days తర్వాత. సో దీన్నే స్పేస్ రిపిటేషన్ అంటారనమాట. సో ఈ రిపిటేషన్ చేసుకోవడానికి మీరు ఫోన్లో కూడా షెడ్యూల్ చేసుకోండి. 1 day తర్వాత, 3 days తర్వాత అండ్ 7 days తర్వాత. ఆ షెడ్యూల్ టైమింగ్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ టాపిక్ని అనేది రీకాల్ చేసుకోండి, మళ్ళీ చదవండి అనమాట. సో అప్పుడు మీ బ్రెయిన్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ రిమెంబర్ ఆటోమేటికలీ. రిపిటేషన్ మేక్స్ నాలెడ్జ్ పర్మనెంట్.
బట్ స్పేస్ రిపిటేషన్ మేక్స్ ఇట్ పవర్ఫుల్. ఫ్రమ్ టుడేస్ ఇట్ సెల్ఫ్ ఈ 3 హ్యాబిట్స్ని మీ లైఫ్లో ఎప్పుడైనా సరే అది ఏమన్నా నేర్చుకున్నప్పుడు ఈ 3 హ్యాబిట్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్గా చెప్తున్నాను, మోర్ దాన్ 10x మీరు ఆ టాపిక్ని అనేది గుర్తుపెట్టుకుంటారు మీ లైఫ్ లాంగ్ మొత్తము. ఈ 3 హ్యాబిట్స్, ఈ 3 టెక్నిక్స్ యూజ్ చేయండి. స్టార్ట్ లర్నింగ్ లైక్ ఏ మెషిన్ అనమాట. వచ్చేసి యాక్టివ్ రీకాల్, టెస్ట్ యువర్ బ్రెయిన్. సెకండ్, టీచ్ ఇట్, మేక్ ఇట్ సింపుల్. అండ్ థర్డ్ వన్, స్పేస్ రిపిటేషన్, మేక్ ఇట్ స్టిక్. That's how you became the guy who remembers everything, the guy who learn 10x faster. From now, stop being average person. Try your brain like a weapon. 1 year from now, your results will speak louder than your excuses. Don't just learn to pass exams, learn to pass everyone who ever doubted yourself. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. సో నేను చాలా రీసెర్చ్ చేసిన అనమాట ఈ టాపిక్ మీద. సో అందుకోసమే ఇన్ని డేస్ పట్టింది. సో డెఫినెట్గా 3 హ్యాబిట్స్ని, 3 టెక్నిక్స్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్గా చెప్తున్నాను, మీరు ఏం చదివినా అది మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ లర్న్ మచ్ నాలెడ్జ్ అండ్ మచ్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కింద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, ఎవరికైతే ఇలాంటి వీడియోస్ హెల్ప్ అవుతాయో. See you on the next impactful video. Bye.